నమస్కారం యూట్యూబ్ ప్రేక్షకులకు మీ త్రిబుల్ వి ఛానల్ స్వాగతం. ఈరోజు మనం చేయబోతున్నాం అందరికీ ఎంతో నచ్చేటువంటి బ్లూ లగూన్ మోక్టైల్ చేయబోతున్నాం. నేను చెప్పిన విధంగా చేస్తే ఎంతమందికైనా ఎన్ని గ్లాసులైనా కూడా అలా ఒకగా ఈజీగా చేయొచ్చు గైస్. అంత టేస్ట్గా ఉంటుంది ఇది. ఈ బ్లూ లగూన్ రెసిపీ అనేది మీకు పక్కా కొలతలతో ఎట్లా చేయాలనో కూడా చూపిస్తాను గైస్. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. దీనికి ముందుగా మనము షుగర్ సిరప్ చేసుకోవాలి. దీనికి ముందుగా ఒక గిన్నెలోకి ఇట్లా మందంగా ఉండే గిన్నెలోకి 2 కప్పుల షుగర్ వేసుకొని 2 కప్పుల నీళ్ళు చక్కెర అనేది సమానము. ఈ 2 వేసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని లో ఫ్లేమ్లోనే ఈ చక్కెర మొత్తం కరిగేంత వరకు కరగనిచ్చుకోవాలి. చక్కెర కరిగితే చాలు మనకు. ఈ చక్కెర మొత్తం ఇలా బాగా కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారబెట్టుకోవాలి. ఈ షుగర్ సిరప్ మొత్తము చల్లారిన తర్వాత ఒక గ్లాస్ జార్ తీసుకొని దీంట్లోకి మనం ఫిల్టర్ చేసుకోవాలి. ఏమన్నా చక్కెరలో ఏంటివన్నా ఉన్నా కూడా నలకలందు పోతాయి గైస్. మామూలుగా అయితే ఉండవు, కానీ ఏదైనా చిన్నది రవ్వ ఉన్నా కూడా పడితే మనకు మోక్టైల్ని తాగేటప్పుడు మనకి ఏదో పడినట్టుగా అనిపిస్తుంది. కాబట్టి ఇట్లా ఫిల్టర్ చేసేసుకుంటే మనకి బాగుంటుంది. ఇలా ఫిల్టర్ చేసుకున్న దాన్ని ఇట్లా దీనికి ఈ జార్కి లిడ్ పెట్టేసి మనము ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే నెల రోజులైనా కూడా మనకు ఏం కాదు గైస్. ఈ షుగర్ సిరప్ అనేది ఒక మోక్టైల్కే కాదు, చాలా జ్యూస్లకి అందు కూడా వేసేసుకోవచ్చు కదా, అన్ని దానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని దీంట్లోకి బ్లూ క్విరాకో అని ఆన్లైన్లో ఈజీగా దొరికేస్తుంది, అలా లేకపోతే సూపర్ మార్కెట్లలో కూడా దొరుకుతుంది. 50 ml బ్లూ క్విరాకో వేసుకొని 30 ml మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న షుగర్ సిరప్ వేసుకొని 1 కప్పు ఐస్ క్రష్ వేసుకోవాలి. ఐస్ క్రష్ వేసుకున్న తర్వాత స్ప్రైటు పై నుంచి కాకుండా కొంచెం గ్లాస్కి కింద నుంచి పోయాలి. గ్లాసుకి ఆనిచ్చి పోయాలి, కింద నుంచి అంటే గ్లాస్కి ఆనిచ్చి పోయాలి. ఇలా వేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక హాఫ్ లెమన్ కూడా మనము హాఫ్ లెమన్ జ్యూస్ వేసేసుకోవాలి. ఇలా లెమన్ జ్యూస్ వేసేసుకుంటే మన బ్లూ లగూన్ మోక్టైల్ రెడీ గైస్. ఇంకా దీన్ని కలుపుకొని తాగితే సూపర్గా ఉంటుంది గైస్. ఎంత బాగుంటుందని, చాలా బాగుంటుంది ఈ బ్లూ లగూన్ అనేది. అందరూ తప్పకుండా ట్రై చేయండి గైస్. చూడండి గైస్ ఎంత బ్యూటిఫుల్గా, ఎంత కలర్ఫుల్గా, ఎంత బాగుందో. ఇలా అంతా సర్వ్ చేసుకున్న తర్వాత ఇలా పై నుంచి ఒక లెమన్ స్లైస్తో గార్నిష్ చేసుకొని దీంట్లోకి స్టిరర్ కానీ లేదంటే స్ట్రా కానీ వేసేసుకుంటే చూడ్డానికి తాగడానికి చాలా బాగుంటుంది గైస్. నా దగ్గర స్టిరర్ ఉంది కాబట్టి ఇట్లా వేసేసుకున్నాను. మీ దగ్గర లేకపోతే స్ట్రా కూడా వేసేసుకోవచ్చు గైస్. అంతే గైస్, మన సమ్మర్ రిఫ్రెషింగ్ బ్లూ లగూన్ మోక్టైల్ రెడీ గైస్. దీన్ని ఎప్పుడెప్పుడు తాగదామా అని ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ అండ్ గంటనే అలా పెట్టుకోండి గైస్. ఈ వీడియోకి గైస్ బాయ్.